వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం వివాహ భోజనంలో. మనతో పాటు షెఫ్ యాదగిరి గారు ఉన్నారు. సో యాదగిరి గారు వచ్చారంటే అద్దరిపోయే వంటకం ఏదో మనకి రుచి చూపిస్తారని అర్థమైపోయింది కదా. సో ఏం నేర్చుకోబోతున్నాం, ఏం రుచి చూడబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి మా వాళ్ళు మీకోసం మీరు ఎలాంటి వంటకం తయారు చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఏ వెజ్జా నాన్ వెజ్జా ఏంటి? ఇలా మొత్తం ప్యూర్ నాన్ వెజ్. నాన్ వెజ్ కుమ్ముడే. కుమ్ముడే. ఏంటిది? పెనం సిమ్లా కోడి వేపుడు. పెనం సిమ్లా కోడి వేపుడు. పెనం సిమ్లా కోడివేపుడు. కోడివేపుడు అంటే ఇప్పుడు మనం నాటుకోడా లేకపోతే నార్మల్ బోన్లెస్ చికెన్తో పెనం సిమ్లా కోడి వేపుడు. ఓకే, అందుకే పెనం కూడా రెడీ చేశారా? అది ఓకే. సో నాన్ స్టిక్ తీసుకోవాలా దీనికి? ఏ పెనం అయినా ఓకేనా? అంటే మామూలుగా అయితే దోశ పెనం లాంటిది పెనం, ఫ్లాట్ పెనం ఉంటే అది ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా దగ్గర అట్లాంటివి కొన్ని అందుబాటులో ఉండవు కాబట్టి ఇంత చేస్తున్నా. మీకు ఏది పెనం కరెక్ట్గా అనిపిస్తే ఆ పెనం తీసుకొని చేయొచ్చు. అసలు పెనం మీద కోడివేపుడు అనేది ఒక రేర్ కాంబినేషన్. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చూద్దాం. సో ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి. బోన్లెస్ చికెన్, ఉల్లిపాయలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పసుపు, గరం మసాలా పొడి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా వెన్న, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. సిమ్లా పెనం కోడివేపుడు తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సిమ్లా పెనం కోడివేపుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనము చికెన్, బోన్లెస్ చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే. సో బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అది చిన్న చిన్న పీసెస్. మ్యారినేషన్ ఏమైనా చేస్తున్నామా లేకపోతే ముందుగా ఇదే చేసుకోవాలి. ఓకే. మసాలా కలుపుకోవడం. ఒక బౌల్ తీసుకోవాలి, దాని మసాలా రెడీ చేసుకుంటున్నాం. బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. సో పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకుంటారు కదా. ఆ పచ్చికారం ఒక 1.5 స్పూన్. అంటే మీరు తినడానికి కారం ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అదేవిధంగా పసుపు. సో కొంచెం హల్దీ పౌడర్ చేసి కొద్దిగా ఇందులో ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ యాడ్ చేస్తామా సార్ తర్వాత? ఇదే ఏం లేదు, సరిపడా ఇదే ఫైనల్ కాబట్టి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం. దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, దాంతోపాటు పసుపు కూడా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తాం. ఇలా ఈ విధంగా మనం మంచిగా నీట్గా కలుపుకొని, యాక్చువల్గా వీలైతే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఊరబెడితే మసాలా ఇంకా మంచిగా పెట్టుకోవాలి. ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా బయటనా? బయట నార్మల్గా బయట పెట్టేసుకోవచ్చు. మ్యారినేషన్ చేసినట్టు ఇవన్నీ మిక్స్ చేసి మీకు టైం ఉంది అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇలా ఇప్పుడు దీంట్లో మనం క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. సో మీకు అందుబాటులో ఉన్నవి పసుపు రంగు క్యాప్సికమ్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. సో ఏవి అందుబాటులో ఉంటే ఒక 2-3 వెరైటీస్. అదేవిధంగా అల్లం ముక్కలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు కూడా, తరిగిన అల్లం, చిన్న చిన్నగా చేసిన అల్లం ముక్కలు. కొద్దిగా జీలకర్ర. ఓకే, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత ధనియాల పొడి. ఇదేంటి? ఇది కూడా అన్నీ కలిపిన మిశ్రమం. మసాలా పేస్ట్. కొబ్బరి గసాల మసాలా అన్నట్టుగా దీనికి ఒక స్పెషల్ మసాలా. అది ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అన్నీ కలిపి చేశాం. సో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కలిపి ఒక పేస్ట్ చేసుకున్నాం, ముద్ద. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసాం. సో మీకు అర్థమైంది కదా. ఇప్పటివరకు మనం చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, దాంతోపాటు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. ఈ అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పేస్ట్ వేసాం. ఆ పేస్ట్ ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. సో ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ యాడ్ చేసాం. సో ఇదంతా బాగా ఈ మసాలాలు, ఈ పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించేస్తున్నాం అన్నమాట. కొద్దిగా నూనె, దీంట్లోనే నూనె యాడ్ చేసుకోవాలి.
ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంక తర్వాత ఉప్పు యాడ్ చేసేది లేదు. ఇలా అన్నీ కలిపి వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే యాడ్ చేసేస్తాం. అన్నీ ఇక్కడే, ఇంకేం పని లేదు అక్కడ. డైరెక్ట్ పెనం మీద పెట్టడం. సో క్యాప్సికము ఈ మసాలా మిక్స్ చేసి ఆ చికెన్ పీసెస్ తీసుకొని మనం ఒక పుల్లకి గుచ్చుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా కలుపుకొని ఒక చికెన్ పీసు, ఉల్లిపాయ ముక్క, ఒక క్యాప్సికమ్ ముక్క, ఒక చికెన్ ముక్క. ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ముందు అన్నీ రెడీ చేసేసుకొని ఈ లోపల స్టవ్ వెలిగించిన అదేమన్నా వెలిగించండి. ఇక్కడ రైట్ స్టవ్ వెలిగించండి. పర్ఫెక్ట్. ఈలోగా అది వేడి అవుతూ ఉంటుంది. సో ప్యాన్ వేడి అవుతుంటుంది, మనం ఈ లోపల ఇవి రెడీ చేసుకుంటున్నాం. సో అందుకే మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం, దాన్ని బాగా మ్యారినేట్ చేసాం అనమాట. ఇవన్నీ మసాలాలు అవి ఆ చికెన్కి పట్టేలా సాల్ట్తో సహా. సో క్యాప్సికము, ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకోండి. క్యాప్సికమ్ లాగా ఇది కొంచెం టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో మీకు అన్ని విధాల స్నాక్స్గా వాడుకోవచ్చు. ఇది మల్టీప్లే. జెంట్స్ కూడా ఇలాంటివి నేర్చుకోవాలి, అప్పుడప్పుడు మీకు అవసరం అవుతాయి. ఇంట్లో ఎవరో లేనప్పుడు ఎప్పుడు బయట నుంచి స్నాక్స్ అయినా ఇంట్లో కూడా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సిట్టింగ్ వేసారంటే కుమ్ముడే. ఇలా ఇంకా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీంట్లో మనము మసాలాలు లేకుండా, ఆయిల్ లేకుండా, అంటే డైట్ చేసే వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం అదిరిపోద్ది. ఈ మధ్యకాలంలో అందరు డైట్ అంటారు కదా. ఎక్కువ ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, దాంట్లో ఫైనల్ కొంచెం యాడ్ చేసాం. అవసరం ఉందంటే వాడుకోవచ్చు, ఆయిల్ లేదంటే ఆయిల్ తీసేసి ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్ చేసుకోవచ్చు. మీ డైట్కి కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఇది చాలా మంది కొబ్బరి నూనెతో కూడా స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో డైట్ కోకోనట్ ఆయిల్ తోటి కూడా వాడతారు కాబట్టి, అంటే మనం ఈ రిఫైండ్ ఆయిల్ పక్కన పడేసేసి ఏదైనా వాడుకోవచ్చు. ఇలా మనకు ఎన్ని అవసరం ఉంటే అన్ని మనము స్టిక్ చేసుకొని పెట్టుకోవడం. ఆ స్టిక్కి పెట్టి అంటే స్పెసిఫిక్గా ఏది చేసిన వంటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా వరకు ఏంటంటే పొద్దున చేసేస్తారు, సాయంత్రం తింటూ ఉంటారు. చల్లగా అయిపోతే టేస్ట్ ఏముంటుంది? టేస్ట్ ఉండదు, అండ్ అంత హెల్తీ కూడా కాదు, రుచి ఉండదు. నేనేమంటా అంటే ఏ వంట చేసినా మహారాణులకు, స్పెసిఫిక్గా వంటింటి మహారాణులకు చెప్తున్నా, ఏది చేసినా వేడిగా ఉండేటట్టు వంట చేసి ఒక 5 నిమిషాలు ఆగి దాన్ని తినబెడితే ఆహా ఏమి రుచిరా అన్నట్టు ఉంటుంది. ఆహా ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. అయిపోద్ది కదా ఒకే పూట మొత్తం అంతా వండేసుకొని ఆ తర్వాత చప్పగాయి చల్లగాయి దాన్ని మళ్ళీ వేడి చేసుకొని ఈ సీజన్లో స్పెసిఫిక్గా రైనీ సీజన్లో వేడిగా తినడం వల్ల చాలా మంచిది. అందుకని మనము సీజనల్ వైజ్గా ఖచ్చితంగా ఆచరించాలి. ఓకే. పెనం సిమ్లా కోడి వేపుడు. సో ఇక్కడ వరకు ప్రొసీజర్ అయితే అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలని ఇప్పుడు చూద్దాం. అక్కడ పెనం వేడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం లేదు, కొద్దిగా వెన్న వేసుకొని, వెన్న కానీ బటర్ కానీ, వెన్న ఒకటే, అంటే ఇంట్లో ఉన్న వెన్న కూడా దొరుకుతుంది చాలా మందికి, అది దొరుకుతుంది. బటర్ అది లేదు అంటే బటర్ వేసేసుకోవచ్చు. అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువ కూడా జస్ట్ పెన్నానికి అంటుకునేటట్టు పెట్టేసి ఫుల్ పెట్టాను ఫ్లేమ్. ఇది ఈ విధంగా తందూరి స్టైల్లో చేస్తున్నాం. తందూరి అనడానికి కూడా ఇది యాక్చువల్గా కాంటినెంటల్ స్టైల్. సో అది మనం సాంప్రదాయంగా తెలుగులోకి ఆ రెసిపీని పెనంలోకి మార్చి సాంప్రదాయకమైన రెసిపీలు వాడి, అంటే ఇది ఇంగ్లీష్ వంటకాన్ని తెలుగులోకి ట్రెడిషనల్ వంటకాన్ని తీసుకొచ్చా. సూపర్. అదే R&D చేసేది. కొత్త క్రియేట్ చేయడంలో యాదగిరి గారి తర్వాత ఎవరైనా. టేస్టీగా అది కూడా అసలు నిజంగా ఇది కూడా ఒక మంచి అద్భుతమైన వంటకం. నోట్లో వేస్తే కరిగిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది. సో మనం ఒక 15 to 20 minutes బాగా మ్యారినేట్ పక్కన పెట్టేస్తే ఇంకా పీసెస్, ఇంకా జ్యూస్ అంతా కూడా బాగా తీసుకొని తింటుంటే కమ్మగా తెలుస్తూ ఉంటుంది. సూపర్ ఉంటుంది. కాబట్టి మనము ఎంత వంట చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ.
వంట చేసేటప్పుడు శ్రద్ధ అనేది కూడా ఇంపార్టెంట్. ఎంత టేస్టీగా చేస్తాం. ఏంటంటే ఇప్పుడు అందరం కూడా ఏం చేస్తామంటే 24 గంటలు పనిచేస్తామండి బయట జాబ్ల కోసం. కానీ ఇక్కడ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే వంటింటి కాడికి వచ్చే వరకు అజాగ్రత్త, ఫటాఫటా చేసేయాలి, ఏదో ఒకటి కలిపి అయిపోయిందా. ఎందుకు జాబుకేమో 8-10 గంటలకు కష్టపడి జాబ్ కోసం అయితే శ్రద్ధ వహిస్తాము, దానికోసం వంట అనే వరకాల ఎందుకు అశ్రద్ధ? అసలు అది దానికోసమే మనం ఎంత కష్టపడి కోటి విద్యలు పడ్డ కూటి కొరకే కదా. అది నీ కరెక్ట్గా ఆరోగ్యానికి సపోర్ట్ చేసే పోషక విలువలు ఇవ్వకుండా నువ్వు వంట ఏదో ఇంట్లో ఉంటే అది వేసేసుకొని తినడం వల్ల అనారోగ్యం పోతుంది. నీకు రేపు పొద్దున మళ్ళీ నువ్వు వర్క్లో చేయాలంటే ఆ స్టామినా కూడా లేదు. టేస్ట్ లేకపోతే అసలు తినాలని అనిపించదు కూడా. పైన ఏమేయొద్దా? కొంచెం ఏం అవసరం లేక పైన మళ్ళీ జస్ట్ ఫ్లేవర్ కోసం మనం కొంచెం అది ఆ కలర్ మాడాలి, మాడిన ఆ టైప్లో రావాలి పైన, అప్పుడే అది ఉడికినట్టు మనకు అర్థం అవుతుంది. కాదు, వివాహ భోజనంలో ఎప్పుడు కొత్త కొత్త రెసిపీస్ ఉంటాయి, మీరు కొత్త కొత్తగా మిక్స్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్గా కొత్త రెసిపీస్ ఏంటి వివాహ భోజనంలో? ఈ మధ్యకాలంలో మన డిఫరెంట్ తెలుగు పేర్లు, ఇంగ్లీష్ పేర్లు కలిపి ఒక కొత్త వంటలు తయారు చేయడం జరిగింది. అచ్చా, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఇప్పుడు మందు కూడా అలాగే ఉంది. ఇది కదా పెనం, సిమ్లా, కోడి, వేపుడు అంతే. అట్లాగే మనము రొయ్యల మస్తీ. రొయ్యల మస్తీ, ఓ సూపర్. మస్తీ రొయ్యలు అంటే జంబో ప్రాన్స్ తీసుకొని అది బాగా బలిసి ఉంటుంది కదా రొయ్య. మస్తీ అంటే మస్తీతో చేసి అంటే తిన్న తర్వాత అట్లా ఫైట్ చేయడానికి ఆ మస్తీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది అనమాట. అట్లా మనం కూడా ఏం చేసామంటే రొయ్యల మస్తీ, రొయ్యల మస్తీ, టైగర్ ప్రాన్స్తో చేశాను. అట్లాగే స్టీమ్ కోడి, పెనం స్టీమ్ కోడి అని చెప్పి పెనం స్టీమ్ కోడి. అట్లాగే పైనాపిల్ కబాబ్. పైనాపిల్ కబాబ్. కొబ్బరి మామిడి కోడి కబాబ్. కొబ్బరి మామిడి కోడి, సూపర్. అట్లాగే పెసరి పునుగుల పులావ్. అచ్చా, ఇది వెజిటేరియన్స్ కోసం. వెజిటేరియన్ అన్ని నాన్ వెజ్ వాళ్ళకే కాదు, వెజ్ వాళ్ళకి కూడా ఉండాలి. అట్లా పెసర పునుకుల పులావ్. పెసరి పునుగుల ఇది నాకు ఎందుకో వినగానే ఎందుకో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకొక మాకు కూడా చేసి చూపించాలి. అట్లాగే ఉగ్గాని వడ. ఉగ్గాని వడ, అందరూ ఉగ్గాని బజ్జి అంటే కర్ణాటకలో ఫేమస్. ఇప్పుడు దాన్ని నేను అనువాదించి ఉగ్గాని వడ చేశారు. అలసందల కూడా ఎట్లనో అట్లాగే ఉగ్గాని వడ. అట్లా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ తొందరలోనే మనం వివాహ భోజనం స్పెషల్ రుచుడు కార్యక్రమంలో ఇవన్నీ యాదగిరి గారి చేతులతో మనం రుచి చూస్తాం. మీకు చూపిస్తే ఎలా మరి మా హోటల్కి వెళ్ళాలి. యాక్చువల్లీ చూసిన వాళ్ళందరూ ట్రై చేస్తారు, ఫస్ట్ రుచి చూస్తారు. అరే మనం చేస్తే ఎలా ఉంది, యాదగిరి గారి సమక్షంలో వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందని వివాహ భోజనానికి వచ్చి ఇక్కడ కూడా ట్రై చేస్తారు. సో అప్పుడు మీరు చేసిన మీకు ఆ వంటకు ఇక్కడ టేస్ట్ వచ్చిందా లేదా? లేదు, నాకు మీకు అందుబాటులో ఉన్నాయి మీకు చూపిస్తాను, మీకు అందుబాటులో లేని వివాహ భోజనానికి వచ్చి తినండి. అట్లా అంటే ఇది కూడా మనం తీసుకున్న తర్వాత ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నట్టు మనం చేసుకున్నామా లేదా అని తెలుసుకోవాలంటే వచ్చి ఇక్కడ కూడా తినాలి. అట్లాగే ఏట మాంసం పులావ్. ఏట మాంసం పులావ్ అంటే మటన్. అది దుండిగల్ ఏట మాంసం పులావ్ అని మటన్లో పులావ్ పెట్టాం. అట్లాగే అంటే దగ్గరతో ఒక 22 వెరైటీల ఐటమ్స్ చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఎపిసోడ్ మొత్తం ఈయన ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది. సోదేం కాదు, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్లా అన్ని రకాల డిజర్ట్లో కూడా డిజర్ట్లు చెప్పండి. కునాఫా కొత్తగా అది మార్కెట్లో ఉంది, బట్ వివాహ భోజనం లేదు. కునాఫా పెట్టాం. అట్లాగే గులకండు గులాబ్ జామున్. అట్లా డిఫరెంట్ సెక్టార్లో ఒక రకరకాల కొత్త వంటకాలను ఈ మధ్యకాలంలో లాంచింగ్ చేస్తాం. సూపర్ అండి. ఇప్పుడు జ్యూస్లో సీజనల్ వైజ్గా వస్తాయి మనకి. ఇప్పుడు వచ్చే పండ్లలో అల్లనేరేడు పండ్లు బాగా వస్తుంది. ఓకే, జాము. దాన్ని ఏం చేసామంటే ఒక జ్యూస్ పెట్టాను. ఆ జ్యూస్ పేరు ఏం చెప్పనా, కోసి కారం పెడతా. సార్ అన్ని వెరైటీస్ అదిరిపోయినాయి. మీరు ఏది చేసి చూపించకపోయినా కోసి కారం పెడతా జ్యూస్ మాత్రం మాకు చూపించాలి తప్పకుండా. ఎందుకంటే పేరే అదిరింది కాబట్టి జ్యూస్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏం చేస్తా అంటే రెసిపీ చూపించాను, దాని టేస్ట్ చూపిస్తా. కోసి కారం పెడతా. ఎందుకో అలా కొన్ని పదాలు అలా ఉండిపోతాయి. అది విన్నప్పుడల్లా యాదగిరి గారు గుర్తొస్తారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వివాహ భోజనం డెఫినెట్గా దొరికేస్తుంది. ఏ ఊళ్ళో వెళ్ళినా, హైదరాబాద్ అనే కాదు వేరే ఊరు వెళ్ళినా. కొత్తగా ఏంటంటే త్వరలో బెంగళూరులో నెక్స్ట్
దిస్ మంత్ ఆఫ్ ఎండింగ్లో బెంగళూరులో ఓపెనింగ్ ఉంది, విజయవాడలో వర్క్ నడుస్తుంది. కాబట్టి బెంగళూరులో త్వరలో ఓపెనింగ్ ఉంది మార్తాలిలో. అక్కడ చూసే ప్రేక్షకులు అక్కడ కూడా మార్తాలిలో ఉండి బెంగళూరులో నివసించే ప్రేక్షకులందరూ కూడా అక్కడికి వచ్చేసి ఈ రుచులన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. త్వరలో బెంగళూరు ఓపెనింగ్ ఉంది కాబట్టి. రీసెంట్గా నేను తిరుపతిలో తిన్నా వివాహ భోజనం. ఓకే, ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు బెంగళూరులో కూడా తినవచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా బెంగళూరులో నివసించే తెలుగు ప్రేక్షకులందరూ చాలా వరకు మన వివాహ భోజనం ఫుడ్ కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంటారు. మాకు ఎప్పుడు పెడతావు అక్కడ బెంగళూరులో అని చెప్పి చాలామంది నన్ను అడిగిన అతిథులు వాళ్ళందరికీ ఒక శుభ వార్త. మార్తాలిలో త్వరలో వివాహ భోజనము ఓపెనింగ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అక్కడికి విచ్చేయండి. హ్యాపీగా రుచుడు కూడా వెళ్దాం బెంగళూరు తప్పకుండా. ఇక్కడ అయిపోయింది, కట్టేసుకుందాం. సో ఇట్లా పైన ఆ కలర్స్ మారితే మనకి పర్ఫెక్ట్ అయిపోయినట్టే, పర్ఫెక్ట్ లైక్ తందూరిలా. వావ్, ఈ డెకరేషన్ కూడా అది ఇలా అంటే తినడానికి పుల్లు బయటికి పెట్టుకోవాలి. అలా చివరగా కొంచెం మన సౌత్ ఇండియన్ కాబట్టి చిటికెడు గరం మసాలా పొడి ఇలా పైన చల్లుకుంటే అరోమా తినేటప్పుడు బ్రహ్మాండంగా, నోటికి ఆ టచింగ్ కూడా చాలా బాగుంటుంది. సాంప్రదాయకమైన వంటకం కాబట్టి. చూస్తారు కదా, పెనం సిమ్లా కోడి వేపుడు. దీని రుచి ప్రజెంటేషన్ మనము ఈవినింగ్ టైంలో ఇలాంటి రుచులను ఎంజాయ్ చేస్తూ ఉంటే పిల్లలతో పాటు అలసిపోయి జాబ్లోకి పోయేసి వస్తాం కాబట్టి ఏదో ఒక స్నాక్ తింటే కొంచెం కడుపు చల్లబడుతుంది, ఎనర్జీ అంతా డౌన్ అయింది, పొద్దున్న నుంచి శ్రమ పడ్డదంతా కూడా ఆ నీరసం అంతా వచ్చేసి ఎనర్జీ వచ్చేసి మళ్ళీ పిల్లలతో ఆడుకోవడం, పిల్లలు మనతో ఆడుకోవడం, మమేకమై తల్లిదండ్రులు ఈ మధ్యన అందరూ ఫోన్లకు అలవాటు అయిపోయి ఆ రిలేషన్ బాండింగ్ అనేది మొత్తం కూడా మిస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వంటకాలు మీరే చేతులతో చేసి పెట్టి ఆ బాండింగ్ను పిల్లలకు మనం ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి తినబెడుతూ ఉంటే ఆ ప్రేమలు మళ్ళీ తిరిగి పొందొచ్చు. కాబట్టి ఇలాంటి రుచులు మీరు కూడా మాకు పిల్లడితో సమానం కాబట్టి నీకు ఒక మంచి వంటకం నీకోసం తినబెట్టాను, తినండి. సూపర్. అసలు చూస్తుంటేనే అబ్బా ఎప్పుడు చేసుకుంటాం ఎప్పుడు తింటాం అన్నట్టుంది కదా. సో రుచుడిలో ఈరోజు మనం తయారు చేసుకున్నాం పెనం సిమ్లా కోడి వేపుడు. ఆహా అదిరింది. ఏది తీయబుద్ధి కావట్లా, అంత నీట్గా డెకరేట్ చేశారు కాబట్టి. ఆల్రెడీ చూసారు కదా, నా చేతిలో ఉంది పెనం సిమ్లా కోడి వేపుడు. అదిరింది. అండ్ కోసి కారం పెడతా కూడా కాసేపులో చూపిస్తాం మీకు. ఆల్రెడీ ఇక్కడ కోసారు, కారం కూడా పెట్టారు. సో అసలు కార్వింగ్లో కూడా మీ కాంబినేషనే కనపడుతుంది ఇక్కడ మాకు. అంటే ఫస్ట్ కనులకు విందు, కడుపుకు నిండు. ఓ సూపర్. కనులకు విందు ఫస్ట్, తర్వాత కడుపుకి నిండు. సింపుల్గా ఇంట్లో ఇంత అదిరిపోయే స్నాక్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. అది రైనీ సీజన్లో. దీంతోపాటు కోసకారం పెడతా. అది నేను సార్ అసలు చాలా బాగుంది. అండ్ క్యాప్సికమ్ తింటుంటే అది కూడా మిక్స్ అయ్యి అదిరింది. సో దీనికి మేము పెట్టే ఒక కాంబినేషన్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు కూర్చొని హ్యాపీగా సిట్టింగ్లో, దేనితో మీరు తినండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి తెలుసా? కమాన్, కోసి కారం పెడతా. చూడండి, టడా ఇది పక్కన పెడదాం కాసేపు. ఓ మై గాడ్, నిజంగానే కోసి కారం పెట్టారు. ఇదంతా కారమే, దీన్ని కట్ చేశారు. అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చేర్స్. అదీర్ గారు సింపుల్గా కోసి కారం పెట్టారు మీరు, మాకు అర్థమైంది. నేనేం చెప్పా, కోసి కారం పెడతా అంటే కారం పెట్టినట్టుగానే ఉంటుంది. అదిరింది. మీరు కూడా వివాహ భోజనం రండి, కోసి కారం పెడతారు, రుచి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. దీని రెసిపీ కావాలి అనుకుంటే వివాహ భోజనానికి విచ్చేయండి, లేదు ఈ రుచిని ఎంజాయ్ చేయండి. అంతే, విచ్చేయండి ఫస్ట్, తర్వాత కోసి కారం పెట్టండి, రుచి చూడండి.